గోకర్ణ బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటది, పక్కనే ఉంటది అసలు యాక్చువల్ గా. होम बीच में हमारा वाटर एक्टिविटी से बोले तो 400 ఫిక్స్డ్ అనమాట, ఎవ్వరు తగ్గించట్లేదు. జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా అడ్వెంచరస్ గా ఉంది జర్నీ. ఇదిగోండి హోమ్ బీచ్. ఇంకా సాటర్డే అండ్ సండే అయితే ఇంకా ఖాళీ ఉండదంట ఇక్కడ. ఇలా గనక వెళ్తే గర్భగుడి దగ్గర తప్పకుండా ఆపేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఎగ్జాక్ట్ గా కర్ణాటకలోని మదనగిరి అనే ఏరియాలో అయితే ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి గోకర్ణ టెంపుల్, హోమ్ బీచ్ అండ్ కుండ్లే బీచ్ కూడా వెళ్ళబోతున్నాను. ఈ వ్లాగ్ లో మీకు డీటెయిల్ గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. మీరు కనుక గోవా నుంచి వస్తే ఇలా ఇటు వచ్చి ఇక్కడ ఆపుతారు బస్సు. ఒకవేళ కర్ణాటక నుంచి ఏ స్టేట్ నుంచి వచ్చినా ఇక్కడ ఆపుతారు బస్సు. ఇక్కడ నుంచి ఇదిగోండి, ఇక్కడ గోకర్ణ రోడ్ అని ఉంది కదా, హోమ్ బీచ్, కుండ్లే బీచ్ అవన్నీ ఇటువైపు ఉంటాయి. మెయిన్ రోడ్ నుంచి గోకర్ణ టెంపుల్ కి బస్సు అయితే ఎక్కాను. టికెట్ కాస్ట్ వచ్చి 20 రూపీస్. జర్నీ అప్రోక్స్ గా ఒక 20 మినిట్స్ ఉంటుంది. ఇదే గోకర్ణ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి టెంపుల్ కి ఇదిగోండి అటు వెళ్ళాలి, దగ్గరే వాకబుల్ డిస్టెన్స్. హోటల్ అయోధ్య అని ఉంది కదా, ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది ఎగ్జాక్ట్ గా గోకర్ణ బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటది, పక్కనే ఉంటది అసలు యాక్చువల్ గా. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఆర్డర్ చేసింది వచ్చి వెజ్ ఫ్రైడ్ రైస్. దీని ప్రైస్ 120 రూపీస్. టేస్ట్ అయితే చాలా బాగుంది, కాబట్టి మీరు కూడా ఇక్కడికి వచ్చి తప్పకుండా ట్రై చేయండి. బస్ స్టాప్ నుంచి హోమ్ బీచ్ కి వెళ్ళడానికి ప్రతి ఓడు 200 వెళ్ళడానికి, మళ్ళీ రావడానికి ఒక 200. 400 ఫిక్స్డ్ అనమాట, ఎవ్వరు తగ్గించట్లేదు. ఓన్ వెహికల్స్ ఉంటే పర్లేదు, లేకపోతే మాత్రం 400 ఇచ్చి వెళ్ళాల్సిందే. ఇది బస్ స్టాండ్ ఎగ్జిట్. ఇలా వస్తే ఇదిగోండి ఇటు వెళ్ళాలి టెంపుల్కి, వాకబుల్ డిస్టెన్స్. ఇవి మహాబలేశ్వర్ టెంపుల్ టైమింగ్స్. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ గా 3 అవుతుంది. నాకు దర్శనానికి ఇంకా 2 అవర్స్ టైం ఉంది కాబట్టి నేను ఫస్ట్ హోమ్ బీచ్ కి వెళ్తున్నాను. హోమ్ బీచ్ కి ఆటో అయితే ఎక్కాను. వెళ్ళడానికి 200 అండ్ రావడానికి 200. జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా అడ్వెంచరస్ గా ఉంది జర్నీ. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది కుండ్లే బీచ్. కిందకు వెళ్ళడానికి నియర్లీ 200 స్టెప్స్ అండ్ అక్కడక్కడ పాత్వే తో కలిపి ఓవరాల్ గా 1.5 కిలోమీటర్స్ ట్రెక్ అయితే ఉంటదంట. నేను దర్శనానికి వెళ్ళాలి కాబట్టి కుండ్లే బీచ్ అయితే స్కిప్ చేస్తున్నాను. ఆటో అక్కడ ఆపుతారు. అలా వచ్చి ఒక 5 నిమిషాలు వాకింగ్ ఉంటదంట. ఇదిగోండి హోమ్ బీచ్, ఒక 5 మినిట్స్ వాక్ ఉంటుందంట. ఏరియల్ వ్యూ నుంచి చూస్తే ఈ బీచ్ హోమ్ షేప్ లో ఉంటది, అందుకే దీనికి హోమ్ బీచ్ అనే పేరు వచ్చింది. ఈరోజు ఫ్రైడే అనమాట, వీకెండ్ కాకపోయినా జనాలు బాగానే ఉన్నారు. ఇంకా సాటర్డే అండ్ సండే అయితే ఇంకా ఖాళీ ఉండదంట. ఇక్కడ 6:30 వరకు ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయంట. హోమ్ బీచ్ के तरफ वाटर स्पोर्ट्स का प्राइस पूरा बताओ भैया. होम बीच में हमारा वाटर एक्टिविटी से बोले तो बनाना राइड होता है. इसका प्राइस होता है 500 रुपीज पर पर्सन. उसमें आपको पानी में दूर तक लेके जाके डीप में पानी में गिरा देता है, ऐसे 2-3 बार गिरा देता है. उसका पर पर्सन 500 रुपीज होता है. इसके अलावा बम्पर राइड होता है, ऐसे बाउंस करता है और जिगजा करता है, स्पीड बोट के पीछे बांध के लेके जाता है, उसको भी 500 रुपीज रहता है पर पर्सन. और उसके अलावा जेट स्की राइड होता है. आपको सेल्फ राइड भी कर सकते हैं, मतलब ड्राइवर तो पीछे रहेगा, आपको चलाने को भी मिलेगा, उसको भी 500 रुपीज होता है. और कायाकिंग होता है. कायाकिंग आपको रोक देता है, आधा घंटा देता है. 400 सिंगल होता है, डबल 600 करता है. और इसमें लास्ट पैरासेलिंग आता है. पैरासेलिंग आपको 1200 में मिलेगा विथ वाटर डिप. और फ्लाइंग रहते हैं 1.5 किलोमीटर.
100 मीटर हाइट रहता है इसका। उसके अलावा बोट राइडिंग भी होता है हमारा, ऐसे अलग अलग प्लेस होते हैं, पूरा घुमा के आते हैं, और डॉल्फिन वगैरह देखा तो वो भी दिखाता है, उसके लिए भी 500 रुपीज हम चार्ज करते हैं। ये ओम बीच में मिलने वाला सब ऐसा राइड होता है। थैंक यू भैया। ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ గా 5:20 అవుతుంది. నేనైతే దొరికిపోయాను, ఎందుకంటే టెంపుల్ 5కి ఓపెన్ చేస్తారు కానీ క్యూ లైన్ లోకి ఎప్పుడైనా వెళ్ళొచ్చంట. అదే నేను 3కి వచ్చుంటే లైన్ లో ముందే ఉండేవాడిని. ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే రిమూవ్ షర్ట్ అండ్ బనియన్ బిఫోర్ ఎంట్రీ అని ఉంది కదా, కానీ చూడండి ప్రతి ఒక్కరు షర్ట్ తోనే ఉన్నారు. ఇలా గనక వెళ్తే గర్భగుడి దగ్గర తప్పకుండా ఆపేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే శివుడి ఉత్సవమూర్తి. ఈ విగ్రహాన్ని పల్లకి మీద రోజు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేపిస్తారంట. ఆ బాజా భజంత్రీలతో అలా ఊరేగిస్తే చూడడానికి చాలా బాగుంది. టెంపుల్లో ట్రెడిషనల్ వేర్ అయితే మ్యాండేటరీ. లేడీస్ అయితే సారీస్ లో రావాలి, అండ్ జెంట్స్ అయితే పంచ కండువతో మాత్రమే రావాలి. షర్ట్స్ అండ్ బనియన్స్ అలో లేదు. ఈ టెంపుల్ అనే కాదు, కర్ణాటకలో ఈ రూల్ ఇంకో 2-3 టెంపుల్స్ లో కూడా ఉంది. సాధారణంగా కొన్ని టెంపుల్స్ లో అయితే పట్టించుకోరు, కానీ ఇక్కడ చాలా స్ట్రిక్ట్. జీన్స్, టీ షర్ట్స్ అలాంటివి వేసుకుంటే దర్శనానికి కాదు కదా, మినిమం టెంపుల్ కి కూడా అలో చేయరు. ఇది గోకర్ణలో ఉన్న సంస్థాన శ్రీ మహాబలేశ్వర టెంపుల్, అది గర్భగుడి. ఇలా ఆపోజిట్ గా వస్తే మనకి గోకర్ణ మెయిన్ బీచ్ అయితే ఉంటుంది. అలాగే ఒక 1 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఇది శ్రీ మహాగణపతి దేవుడు టెంపుల్. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్ గా శ్రీ మహాబలేశ్వర్ టెంపుల్ ఆపోజిట్ లోనే ఉంటది. తప్పకుండా విజిట్ చేయండి. ఈ మహాబలేశ్వర్ టెంపుల్ చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఫుల్ ట్రెడిషనల్ అట్రాక్షన్. ఇల్లులు, షాపులు, టెంపుల్స్ అన్ని కేరళ స్టైల్లో ఉన్నాయి. ఈ గోకర్ణ టెంపుల్ కి ఒక్కసారైనా రండి, చాలా బాగుంది. చాలా ప్లెజెంట్ గా, పీస్ఫుల్ గా ఉంది. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ట్రావెలింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.